హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ లక్ష్మీకళ. నేనైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత పూజ చేసేస్తాను. పూజ చేస్తే దానికంటే రిఫ్రెష్మెంట్ ఏది ఉండదన్నమాట. నాకు డే మొత్తం చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు హెల్దీ ప్లేట్ డే 2 అనమాట. పెసరట్టు వేస్తున్నాను. అదే హెల్దీ ప్లేట్ డే 1లో మీరేంటి రాయి సంగటి చూపించారు, ఇప్పుడేంటి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఏదైతే ఏముందండి, హెల్దీ అనేది మనకు ఉండాలన్నమాట రెసిపీలో. ఇప్పుడు వచ్చేసి పెసరట్టు వేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి నేనే చేస్తున్నాను అనమాట. మా అత్తమ్మ వాళ్ళకి కూడా చూపిస్తున్నాను. వాళ్ళు అక్కడ చేసుకోరనమాట ఈ పెసరట్టు అనేది. మా అత్తమ్మ నా దగ్గరే చూస్తుందంట ఫస్ట్ టైము. ఇలా పొట్టు పెసలు తీసేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ 3 to 4 hours మాత్రం కంపల్సరీ నానాలన్నమాట. బాగా నానితే బాగా వస్తుంది పెసరట్టు అనేది క్రిస్పీగా. కొంచెం వాటిల్లోకే కొంతమంది రైస్ కూడా యాడ్ చేసుకుంటాడు, ఒక పిడికెడు లేదా కొన్ని అలా. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు, నాకు టోటల్ హెల్దీగా కావాలని ఓన్లీ పెసలతోనే చేస్తున్నాను. వాటిల్లోకి కొంచెం అల్లము, పచ్చిమిర్చి, సాల్ట్ వేసేసుకోవచ్చు. అల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే అలాంటి పెసలతో చేశాను. మీరు గుండు పెసలతో అయినా చేసుకోవచ్చు అనమాట. దట్స్ యువర్ విష్. వీటిల్లోకి కొంతమందికి అల్లం చట్నీ అయితే చాలా ఇష్టపడతారనమాట, కానీ మాకంత ఇష్టం ఉండదు అల్లం చట్నీ అనేది. కొంచెం అందుకనే మేమైతే పప్పుల చట్నీ, ఇంకోటి వచ్చేసి ఎర్ర కారం అంటాం అనమాట మేము మా సైడు. మీ సైడ్ ఏమంటారో తెలియదు. వాటిలోకి కొంచెం మామూలు పప్పులు, కొంచెం కొబ్బరి, కొన్ని ఆనియన్స్, కొంచెం సాల్ట్, వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకొని అదొక చట్నీ అనమాట. తర్వాత కొంచెం కొబ్బరి, మామూలు పప్పులు, శనగిత్తనాలు, సాల్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇది పప్పల చట్నీ అంటారు చూడండి, అలాగనమాట. అలా తయారు చేసుకున్నాం. పెసరట్లోకి అయితే చాలా బాగానే ఉంటుంది. మీ ఇష్టం అనమాట. మీరు అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసి పెసరట్టును బాగా వేసుకోవాలన్నమాట. కొంతమంది పతలాగా ఇష్టపడతారు, కొంతమంది మందంగా ఇష్టపడతారు కదా, అది వాళ్ళ ఇష్టం అనమాట. పెసరట్టు అయితే చాలా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు కోడల రెసిపీ అనమాట. ఈ కోడల రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా క్రిస్పీగా కాల్చుకుంటేనే పెసరట్టు అనేది ఎప్పుడైనా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎంత క్రిస్పీగా కాల్చుకుంటే అంత బాగా ఉంటుంది టేస్ట్ అనేది. కొంచెం పచ్చిగా ఉండదన్నమాట. మీకు ఇంకా ఇష్టమైతే వీటి మీదే కొన్ని ఆనియన్స్ వేసుకొని వేసుకోవచ్చు అనమాట. నేను అంత లైక్ చేయను కాబట్టి ఇలానే వేసేసుకొని లాగిన్ చేసేసాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.